దశాబ్దాల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనే కాదు పునరావాస కల్పనలోనూ కదలిక కనిపిస్తుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు భూముల త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల కింద 800 కోట్ల రూపాయలను అందజేయడంతో నిర్వాసితుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఏపీ భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. కొత్త డయాఫ్రమ్ వాల్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మరోవైపు నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం చేయడంపై దృష్టి పెట్టింది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ముంపు బారిన పడే గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లించడానికి కసరత్తు మొదలుపెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. నిర్వాసితుల విషయానికి వస్తే గత 7 ఏళ్లుగా పరిహారం అందలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక కదలిక మొదలైంది. సంక్రాంతి నాటికి పలు కేటగిరీల కింద 996 కోట్ల రూపాయలను నిర్వాసితులకు అందజేసింది ప్రభుత్వం. ఇందులో పునరావాసం కింద 586 కోట్లు, భూసేకరణకు 235 కోట్లు, నిర్మాణ పనులకు 174 కోట్లు సంబంధిత ఖాతాలో జమ కావడంతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల్లో పునరావాస ప్యాకేజీ కింద గిరిజనేతరులకు 6,36,000 రూపాయలు, గిరిజనులు, ఎస్సీలకు 6,86,000 రూపాయలు పరిహారం ఇస్తోంది ప్రభుత్వం. వీటితో పాటు ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణం అవసరం లేదనుకున్న వారికి 3,85,000 చెల్లిస్తోంది. ఇంటి స్థలం కోరుకుని తామే కట్టుకుంటామన్న వారికి 2,85,000 అందజేస్తోంది. తొలి దశలో మొదటి భాగం కింద 20,946 కుటుంబాలను, రెండో భాగం కింద 17,114 కుటుంబాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 7,480 కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకుంటామనడంతో వారు కోరుకున్నట్లుగా నిధులు చెల్లించే పనిలో ప్రభుత్వం ఉంది. తాజాగా విడుదల చేసిన నిధులతో పునరావాస ప్యాకేజీ దాదాపు 5,000కు పైగా కుటుంబాలకు దక్కినట్లయింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతున్న నేపథ్యంలో మరో 2.5 ఏళ్లలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశ అందరిలోనూ చిగురుస్తోంది.